చెప్పి దేవుడంటే భయం లేకుండా బరితెగించి మాట్లాడేటువంటి అంటే చాలా మంది మనం దొంగలను చూస్తుంటాం బయట సమాజంలో. ఏ మరిపోటుగా ఉంటే జేబు కొట్టేసేవాడు ఒకడు, మనం ఏ మరిపాటుగా ఉంటే మన బ్యాగులు కొట్టేసేవాడు ఒకడు, లేదు ఏదో ఒక మనకి ఎరేసి మనం ఆ ఎర కోసం కింద ఏదో పడేస్తే దానికోసం ఒంగొంగానే మన సామాను కొట్టేసేవాడు ఒకడు, మనం ఊరెళ్తే ఇంట్లో దొంగతనం చేసేవాడు, ఇంట్లో లేని సమయంలో దొంగతనం చేసేవాడు ఒకడు. కానీ ఇంట్లో అందరం ఉండంగానే తలుపులు బద్దలు కొట్టి తుపాకులతో కత్తులతో నరమేధం చేసి ఇంట్లో ధనాన్ని దొంగతనం చేసేవాళ్ళు ఒకళ్ళు. అంటే దొంగల్లో ఎంత బరితెగింపుగా ఉంటారో చూసుకుంటే మనం ఈ చివరి జాతికి చెందినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. రాజకీయ నాయకులు వీళ్ళు ఇవాళ మాట్లాడిన భాష, అసత్యాలు, నిందలు. పవన్ కళ్యాణ్ గారు మీరేం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి మా మతం నీకేం సంబంధం, నీ మతం వేరు మా మతం వేరు, మా దేవుడి ప్రసాదంలో నువ్వు పంది కొవ్వు కలుపుతావా, ఆ కొవ్వు కలుపుతావా, ఈ కొవ్వులు కలుపుతావా అని చెప్పి నారా లోకేష్ గారేమో పంది మాంసం కలిసిందని చెప్పి మాట్లాడతారు. ఇవాళ ఏం చెప్తున్నారు? ఇవాళ కూడా నిజంగా చూడండి ఎంత దురదృష్టం. ఏమనాలి? ఇది కలికాలం కాకపోతే, పోయే కాలం బుద్ధులు కాకపోతే, పెదప బుద్ధులు కాకపోతే ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. ఏమని? కల్తీ జరిగిందని మాట్లాడట్లా. ఈ రోజుకి కొవ్వు ఉంది. 35వ పేజీలో చెప్పాడు. ఎవడ మావయ్య చెప్పింది 35వ పేజీలో. ఏ మావయ్య చెప్పాడు 35వ పేజీలో? ఇలా 35వ పేజీలో ఇలా అభియోగాలు వచ్చినాయి అని చెప్పని నెరేట్ చేశాడు సిబిఐ. ఇవాళ 35వ పేజీలో చెప్తున్నారని చెప్తున్నారు. దాని తర్వాత పేజీలో మీ సిగ్గులేనితనాన్ని కడిగట్టుగా సిబిఐ క్లియర్ కట్ గా రాస్తే కూడా, అంటే పామోలిన్ అవశేషాలు ఉన్నటువంటి ఆయిల్ కలిపారు దీంట్లో, కల్తీ జరిగిందని చెప్పని రాస్తే, మరి మొన్నేమో అపవిత్రం అపచారం అన్నారు, ఇప్పుడేమో కల్తీ అంటున్నారు. ఆయన ఇక పవన్ కళ్యాణ్ గారు తంతు అట్లా ఉంటే, ఇక మామూలుగా బరితెగించిన ముత్తైదు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. 2019 నుంచి 24 దాకా చాలా సార్లు ఆవేదన పడ్డాంట ఆయన. ఎందుకు ఆవేదన పడ్డాడు? అధికారం పోయిందని ఆవేదన పడ్డావా? నీకన్నా చిన్నోడు 4 పదులు కుర్రాడు రాజకీయాల్లో మీకు కుక్క చావు చూపించాడనా? దేనికైనా అడుగుతున్నాను. దేనికి? మీ జీవితంలో ఇంత ఘోర పరాజయాన్ని ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు మీకు కల్పించాడనా? దేనికి ఆవేదన పడ్డారు? రాష్ట్రంలో ఆలయాలపై దాడులు